Now we'll move to the next question, that is eighth question. The frequency function of a continuous random variable capital X is given by f of x is equals to y naught into x into 2 minus x, 0 less than or equals to x less than or equals to 2. Find the value of y naught, mean and variance of x. Or ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడిగితే, ఫార్ ద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ ఎక్స్ whose probability density function PDF is given by f of x is equals to cx into 2 minus x for 0 less than or equals to x less than or equals to 2, 0 otherwise, where c is a constant. Find c, mean and variance of x. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ క్వశ్చన్ను రెండు రకాలుగా అడుగుతారు. కానీ ఇది ఇక్కడ ఏదైతే ఉందో ఎయిత్ క్వశ్చన్, ఇది 2 టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యాప్లో మీరు చూసుకోవచ్చు. 2 టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగారు. ఈ రెండు సేమ్. ఇక్కడ సి ప్లేస్లో వై నాట్ ఉంది అంతే, ఇక్కడ సి ప్లేస్లో వై నాట్ ఉంది అంతే. వేరే డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఇక్కడ మీరు వై నాట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మీరు సి ఫైండ్ అవుట్ చేయాలి, అంతే డిఫరెన్స్. మామూలుగా మాకు కే ఉంటా ఉన్నింది కదండి, ఇప్పుడు కే ప్లేస్లో వై నాట్ ఉంది అంతే. సో ఇంతకుముందు మనము కే ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయమని అంటా ఉన్నామో, మనము వెంటనే ఒక ప్రాపర్టీ యూజ్ చేసేవాళ్ళము. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే, ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1. సేమ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇప్పుడు నేను వై నాట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. కాకపోతే చిన్న విషయం ఏమి అంటే, ఇక్కడ ఇంటెగ్రల్ని 3 పార్ట్స్లో బ్రేక్ చేస్తాను. ఫస్ట్ ఇంటెగ్రల్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ టు 0, సెకండ్ ఇంటెగ్రల్ ఈజ్ 0 to 2 అండ్ ద లాస్ట్ ఇంటెగ్రల్ ఈజ్ 2 to ఇన్ఫినిటీ. ఇందాక మీరు ఇక్కడ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది, 0 to 2 మధ్య మాత్రమే ఫంక్షన్ డిఫైన్ అయింది. కాబట్టి ఈ ఫస్ట్ ఇంటెగ్రల్, ఈ లాస్ట్ ఇంటెగ్రల్ రెండు 0 అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0, ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0. కానీ మిడిల్ ఇంటెగ్రల్ మాత్రము 0 అవ్వదు. ఎందుకు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ వై నాట్ ఇంటూ ఎక్స్ ఇంటూ 2 మైనస్ ఎక్స్, లేదా ఎక్స్తో లోపల మల్టిప్లై చేస్తే వై నాట్ బయటే ఉంటుంది, 2x మైనస్ ఎక్స్ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. అది తర్వాత చూద్దాం. సరే, ఇప్పుడు ఫస్ట్ ఇంటెగ్రల్ అండ్ థర్డ్ ఇంటెగ్రల్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇంటెగ్రల్, థర్డ్ ఇంటెగ్రల్ రెండు ఇంకా వ్యానిష్ అయిపోతాయి, ఉండవు. కేవలం సెకండ్ ఇంటెగ్రల్ని మాత్రమే మేము ఇవాల్యుయేట్ చేస్తాము. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, మీరు వెన్ యూ మల్టిప్లై విత్ ఎక్స్ ఇట్ విల్ బికమ్ 2x. సో ఇక్కడ నేను సైడ్లో చేసి చూపిస్తాను చూడండి. వై నాట్ ఇంటెగ్రల్ 0 to 2 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆఫ్టర్ ఇంటిగ్రేషన్, బయటేమో వై నాట్ అలాగే ఉంటుంది. ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తామో, ఎప్పుడైతే ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తామో, ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎప్పుడైతే ఎక్స్ స్క్వేర్ బై 2 రాస్తామో, సో ఇక్కడ మేము ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే, చాలా కేర్ఫుల్గా వినండి. 2x స్క్వేర్ బై 2 ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3. లిమిట్స్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆర్ 0 to 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఈ స్టెప్కి వచ్చేసాను. మీరు కావాలి అంటే, మీకు అర్థం కాలేదు అంటే, ఈ 2 స్టెప్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఈ 2 స్టెప్స్ మీ నోట్స్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి. అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు అది నీట్గా నోట్స్లో రాసుకుంటే మంచిది. లేదా మీకు పర్టికులర్ పాయింట్లో ఎక్కడైనా డౌట్ వస్తే మీరు దాన్ని ఇమేజ్ తీసి హైలైట్ చేసి పంపించినా నేను ఆ డౌట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎప్పుడైతే లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తారో, నేను ఇది రబ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా మీకు అర్థమైంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తారో ఈ ఎక్స్ప్రెషన్లో, ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ మీన్స్ 4, 2 క్యూబ్ మీన్స్ 8, 8/3. లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే అది ఎలాగూ 0 అవుతుంది. దాని గురించి మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4 మైనస్ 8/3, 3 4 జా 12, 12 మైనస్ 8/3 which is equals to 4/3. 4/3 into y naught is 4y0/3. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. సో y naught వాల్యూ ఈజ్, ఇక్కడ ఏదైతే 4/3 ఉందో అది ఆ సైడ్కి వెళ్తే 3/4. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి 4/3 అక్కడికి వెళ్తే
రెసిప్రోకల్గా రాసుకోవాలి. 4/3ని 3/4గా రాసుకోవాలి. సో ఇందాక పై ప్రాబ్లమ్స్లో మేము కే వాల్యూ ఎలాగైతే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటామో ఇక్కడ కూడా కే ఇవ్వలేదు, కే ప్లేస్లో వై0 ఇచ్చారు కాబట్టి వై0 వాల్యూ 3/4. ఇదే సేమ్ క్వశ్చన్ వై0 ప్లేస్లో కే పెడితే కూడా కే వాల్యూ ఎంత వస్తుందమ్మా? కే వాల్యూ ఈజ్ ఆల్సో 3/4. Now we will move to the next part of the question. Here the value of k is 3/2. ఇక్కడ బై మిస్టేక్గా నేను కే ఓకే సంథింగ్ ఏదో సమ్ మిస్టేక్ ఉన్నట్టుందమ్మా. ఇది నేను చెక్ చేస్తాను. ఇక్కడ సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంది. ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, నేను చెక్ చేస్తాను. అంటే ఇది టైపింగ్లో సమ్ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది. ఓకే, నేను చెక్ చేస్తాను. Now we'll try to find the mean of the distribution. Formula for finding mean of the distribution is integral minus infinity to infinity x into f of x dx. ఇక్కడ కూడా పైన చేసినటువంటి విధంగా ఇంటగ్రల్ని 3 పార్ట్స్లో బ్రేక్ చేస్తాము. కానీ ఫస్ట్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ 0 అయిపోతాయి. ఎందుకు అంటే ఫస్ట్ పార్ట్లో లాస్ట్ పార్ట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ 0. కానీ మిడిల్లో ఏదైతే పార్ట్ ఉందో అది అలాగే మేము నీట్గా రాసుకుంటాము. ఇక్కడ ఎందుకు సార్ x² రాసినారు? x ఇంటూ 2 - x కదా, x² ఎందుకు రాశారు అంటే ఆల్రెడీ యూ హ్యావ్ x హియర్. సో x ఇంటూ x ఈజ్ x² ఇంటూ 2 - x. సో ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ రెండు 0 అయిపోతాయి. కేవలం మిడిల్ పార్ట్ మాత్రం మేము ఇంటిగ్రేషన్ చేసుకుంటాము. సో ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ హియర్ ఇంటెగ్రల్ x² మీన్స్ x³/3. When you integrate x cube, integral x cube means x power 4/4. After substituting the upper and lower limits, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. సింప్లిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 3/4 అలాగే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తామో 2 × 2³ దట్ ఈజ్ 8. 2 × 8/3 minus 2 power 4 means 16/4. లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేసినా అది 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 16/3 - 16/4 వస్తుంది. 16 కావాలంటే మీరు కామన్ చేసుకోండి, లేదా క్యాల్సీలో మీరు ఒక్కసారి మీరు ఫీడ్ చేస్తే మ్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇది ఎర్రర్ ఉందమ్మా, ఇది మీరు చెక్ చేసుకోండి. మీ పీడిఎఫ్లో కూడా ఇది అవసరం లేదు, కాపీ పేస్ట్ చేసినాను నేను. పైనుండే కే వాల్యూ ఏదో వచ్చినట్టుంది, ఇది కూడా మీరు డిలీట్ చేసేయండి. పైన టాప్ పేజ్లో ఇప్పుడు ఏదైతే నేను క్రాస్ మార్క్ పెట్టేశానో అది మీరు కూడా డిలీట్ చేసుకోండి. ఒకవేళ మీరు నోట్స్ రాసుకున్నట్లయితే, లేదు మీరు దీంట్లోనే చదువుకుంటున్నారు, ఇన్ కేసు సాఫ్ట్ కాపీలోనే చదువుకుంటున్నారు, అప్పుడు కూడా మీరు దీన్ని ఎలిమినేట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? Now we'll try to find the variance of the distribution. Formula for finding variance of the distribution is integral minus infinity to infinity x² f of x dx minus mu square. Here also we will break the integral into 3 parts. First one is minus infinity to 0. Second integral is 0 to 2. And the last one is 2 to infinity. As I already told you, in between minus infinity to 0, f of x value is 0. In between 2 to infinity, f of x value is 0. So that's why first integral and the third integral will become zeros. ఈ ఫస్ట్ ఇంటెగ్రల్ థర్డ్ ఇంటెగ్రల్ ఏవైతే ఉన్నాయో అవి జీరోస్ అయిపోతాయి. ఇక్కడ మీన్ వాల్యూ మ్యూ వాల్యూ ఈజ్ 1. సో దట్స్ వై ఇట్ ఈస్ 1² మీన్స్ 1 ఓన్లీ విల్ గెట్. ఓకే, హియర్ వెన్ యూ మల్టిప్లై విత్ x³ చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ x³ ఎలా వచ్చింది, x³ ఎలా వచ్చింది, నాకు అర్థం కాలేదు అని అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్ అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ మాత్రమే ఉండాలి, మరి x³ ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫార్ములాలో x² ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ఉంది, x² ఇంటూ ఎక్స్ మీన్స్ x³. ఈ 3/4 ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే మీరు కనుక్కున్నారే ఇందాక y0 వాల్యూ, అది సబ్స్టిట్యూట్ చేసేసాను. y0 కనుక్కున్న తర్వాత ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇంటెగ్రల్ రాదు, కేవలం మిడిల్ ఇంటెగ్రల్ మాత్రం సింప్లిఫై చేస్తాను. x³ ఇంటూ 2 ఈజ్ 2x³, x³ ఇంటూ x ఈజ్ x power 4. After integration, what is integral x³ x power 4/4? What is integral x power 4 x power 5/5? When you substitute the upper limit and the lower limit, 2 power 4 is 16, 16 2s are 32, అందుకే 32/4 రాశాను. Here 2 power 5 means 32/5 minus 1. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అండ్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. ఇక్కడ స్పేస్ రెడ్యూస్ చేయడానికి పక్కనే నేను ఈజ్ ఈక్వల్ టు పెట్టి రాశాను. మీరు నోట్స్లో రాసుకున్నప్పుడు కింద రాసుకోండి, కొంచెం మీకు బాగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ స్పేస్ రెడ్యూస్ అవ్వాలని
ఇన్ కేస్ మీరు ప్రింట్అవుట్ తీసుకున్నా మీకు ఎక్స్‌పెండిచర్ తక్కువ రావాలని అలా చేశాను. ఓకే. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాల్సి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ మీన్స్ వేరియన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 0.2.